జాతిరత్నం, మీకంటే ఒక పెద్ద జాతిరత్నం. ఐ ఇన్వైట్ అనుదీప్, ద డైరెక్టర్ ఆఫ్ జాతిరత్నాలు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. నేను వెళ్ళిపోతా ఇంకా ఇంకా అక్కర్లేదా? నాకు అనుదీప్ వస్తుందని తెలియదండి, మీరు ముందే చెప్పాలి కదా. ఎందుకు వస్తే మీరు వెళ్ళిపోతారా? థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అనుదీప్, కొంచెం స్మైల్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ వచ్చినందుకు. కాదు అసలు ఫస్ట్ టైం నేను అనుదీప్ని ఒక జిప్ షర్ట్తో చూస్తున్నాను. ఎందుకు? ఎప్పుడు అంటే అంత ఇంత ఇంత కాలేజ్ డ్రెస్సింగ్ ఎప్పుడు చూడలేదు. ఓ, అంటే ఈ మధ్య కొంచెం గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువైనా, సో హీ వాంట్స్ టు మెయింటైన్ దట్. మీ ఇంటర్వ్యూ అని చెప్పి కొంచెం స్పెషల్గా వచ్చింది అంతేనంటారా? మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అనుదీప్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ ఇద్దరు ఇంటర్వ్యూలో 1 million దాటాయి ఆల్మోస్ట్. సో చాలా అంటే ఒక 3-4 ఇంటర్వ్యూస్ 1 million దాటాయి. బట్ యువర్స్ ఐ డోంట్ నో, బికాస్ ఇద్దరు జాతిరత్నాలు, మరి ఆ జాతిరత్నాలు ఇంటర్వ్యూలు దాటాలి కదా. కొంచెం నవ్వండి, మిమ్మల్ని పొగుడుతున్నాను నేను. అది నవ్వే ఫేస్, అది నవ్వే ఫేసేనా? నీ నవ్వు ఎక్స్ప్రెషన్ చెప్పి ఇది అనుదీప్ నాకు ఎక్కడ టెన్షన్ వచ్చేదంటే, జాతరలో ఇప్పుడు డైరెక్ట్ చేసేవాడు కదా, అది కామెడీ సినిమా కదా. సో ఇప్పుడు ఒక కామెడీ మనం పర్ఫామ్ చేసిన దానికి డైరెక్టర్ నవ్వాలి, లేకపోతే మానిటర్ వెనకాల నవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. ఇది చెప్పి నువ్వు ఓకే టేక్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చెప్పి అదిగో నాకేమో అయితే ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోని టెన్షన్గా వెళ్ళా. నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. ఏమైందంటే వచ్చింది మామ. సో మనోడు నాకు విషయం చెప్పండి, ఈ సిగ్నేచర్ ఉంది కదా, అది ఎవరిది? అనుదీప్ దా మీద? అనుదీప్. మనోడు ఎలా అంటే రేపు మార్నింగ్ షాట్ ఏంటి, మనకి డైలాగ్ ఇంకా బెటర్గా రాలేదు, రేపు అనుదీప్ రేపు మనం డిస్కస్ చేయాలంటే అనేవాడు. అన్నిటికీ నేను సెట్ చేస్తా కదా, ఇట్లా అనేవాడు. అంటే షూట్కి వెళ్ళే ముందు. బట్ అది సినిమాలో పెట్టాలన్నది మనోని ఐడియా. నేను దీంట్లో ఇంత ఇదవుతుంది అనుకోలేము, మనోడు దాన్ని. సో నేను అది చూసి ఇది సినిమాలో క్యారెక్టర్కి పెడితే ఎలా ఉంటుందని. బట్ అది అనుదీప్ బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అది. సో యా, అది ఇప్పుడు మొన్న నాగి కామిక్ కాన్ స్టేజ్ మీదకి వెళ్ళి ప్రాజెక్ట్కి లాంచ్ చేశారు కదా, అక్కడ ఎంటర్ అవ్వగానే అందరు వైట్ పీపుల్ అందరు అమెరికన్స్ కూర్చోన్నారు మీడియాలో. నాగి స్టేజ్ మీదకి వెళ్ళి అన్నాడు. నాగి ఇప్పుడు అందరికి అది అంటువ్యాధి లాగా పాకింది. మీకే కాదండి, మొత్తం జనాలు కూడా ఇప్పుడు ఒకరినొకరు ఫ్రెండ్స్ కలుసుకుంటే ఈ అంటారు. అంత ఫేమస్ అయిపోయింది ఆ సిగ్నేచర్. ఇప్పుడు జనరల్గా కెమిస్ట్రీ అన్నది హీరో హీరోయిన్ల మధ్య ఉంటుంది. అసలు మీకు నవీన్కి మధ్య కెమిస్ట్రీ ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఆ బాండింగ్ ఏంటి, ఆ అండర్స్టాండింగ్ ఏంటి, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? అదే అంటే ఫస్ట్ టైం మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక హీరోని అనుకుంటున్నాం కదా. సో అట్లా నేను జాతిరత్నాలను రాస్తున్నప్పుడు దీనికి ఫుల్ ఒక కామెడీ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎవరు చేస్తారా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నప్పుడు నాగశ్విను రెఫర్ చేసిండు, ఇట్లా నవీన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు నేను నవీన్ వీడియోస్ చూసిన, ఏబి అవిది చూసి నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ తాజ్ బంజారాకి పోయేటప్పుడు, అప్పుడు తాజ్ బంజారాలో ఉండవు. అదే ఒక సినిమాకే అంటే రూమ్ ఉండేది కాదు, లాబీలోనే కూర్చునేటోడు. ఎవరైనా అడిగితే ఏదో ఫేక్ రూమ్ నెంబర్ చెప్తాడు అనమాట. అట్లా అలానే మేనేజ్ చేసాం. జాతిరత్నాలకు ఒక హీరో దొరికిండని చెప్పి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ ఈ స్టోరీ మిస్ చేయొద్దు. సో అంటే ఒక వైబ్ ఉంటుంది కదండి, ఎస్ నా స్క్రిప్ట్లకి ఇతను పర్ఫెక్ట్ అనేది. సో అప్పటి నుంచి తెలియకుండానే మా మధ్యన ఒక ఇది స్టార్ట్ అయింది అనమాట. అంటే సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి, అంటే ఒక జోక్ నవ్వడం కానీ అది కానీ. సో మనోడు తాజ్ బంజార్లో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యేవాడు. ఏమైతే ఎందుకంటే మాకు అక్కడ రూమ్ ఉండేది కాదు కదా. సో డిస్కషన్కి ఎక్కడ ప్లేస్ లేదు. సో అక్కడ రాత్రికి వెళ్ళి అక్కడ లాబీలో కూర్చునేవాళ్ళు. వాళ్ళు వచ్చి అండ్ ఈ డిస్కషన్స్ స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ డిస్కషన్స్లో ఏంటంటే నాకు ఈ యాక్టింగ్ చేసే అలవాటు ఉంది. సో నేను ఇలా యాక్ట్ చేసి ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే మనోడు లేచి వెళ్ళిపోయాడు అనమాట. వద్దందరు చూస్తున్నారు, ఎందుకంటే అది లాబీ ఏరియా కదా అక్కడ. అండ్ అలా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి 2-3 సార్లు వచ్చారు వాళ్ళు. సార్ వాట్ ఈస్ యువర్ రూమ్ నెంబర్ అంటే 403. అలా ఎన్నోసార్లు చెప్పింది మేనేజర్. తర్వాత సినిమాలో తాజ్ బంజారా అని పెట్టింది కూడా అక్కడి నుంచే. మన ఎవరైనా ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండరా తాజ్ బంజారాలో ఉన్నామా, ఎందుకంటే ఆ తాజ్ బంజారాలోనే జరిగినాయి అన్ని డిస్కషన్స్ కానీ ఇవి కానీ. అండ్ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు బిల్ పంపిస్తారేమో, వీడేంది మా హోటల్కి వచ్చి మాకు తెలియకుండా రూమ్ నెంబర్ కట్టగలరు కదా. ఇప్పుడు మీరు కట్టగలిగే స్తోమత మీకు వచ్చేసింది. కరెక్టే, కానీ బిల్ పంపించండి ప్లీజ్. ఇప్పుడు
మీరేమో ఇంత సైలెంట్గా ఎక్కువ మాట్లాడకుండా అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలాంటివి లేకుండా అసలు మీకు కోపం ఉందా, నవ్వుతున్నారా, ఆనందపడుతున్నారా, అసలు ఏమీ తెలియదు మాకు. అలా ఉంటారు మీరు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి. ఇది యాంగ్రీ, ఇది నవీన్ ఏమో ఫుల్ బాయిస్టరస్, వెరీ ఎనర్జెటిక్, వెరీ యాక్టివ్. అసలు మీ ఇద్దరి కాంబినేషన్. మాటలతో ఎవరన్నా ఇది చేసేస్తాడు నవీన్. ఎవరన్నా ఏం చేస్తాడు అంటే బుట్టలు వేయడమా ఏమంటారు, బుట్టలో వేయడమా? అసలు ఎట్లా మీ ఇద్దరి కాంబో ఎట్లా సెట్ అయింది అది? అంటే ఐ నో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, బట్ ఇంత అట్రాక్షనా మరి? హౌ అండి, హౌ? నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ లేకుండా మన ఇద్దరిని కాల్ చేస్తారు. మీరు అంత కెమిస్ట్రీని ఓవర్ సెల్ చేయకండి. మాది నెక్స్ట్ ఇంకా నిన్నే పెడతారేమో మన ఇద్దరిది. నిజమే కదా, బట్ నో ఐ థింక్ అనుదీప్ హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంది నాకు అంటే ఓకే ఇద్దరం కంప్లీట్ అపోజిట్ ఉన్న వాళ్ళు ఎట్లా, హౌ? అదే నేను మీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు నవీన్కి ఇప్పటికీ సిబ్లింగ్స్ ఉన్నారా కూడా తెలియదు, నాకు తమ్ముళ్ళు అది. సో మా మధ్యలో వేరే టాపిక్ అనేది రాదన్నమాట. ఎప్పుడు సినిమా మేము కలిసినప్పుడు స్క్రిప్టు లేదంటే దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, లేదంటే ఎట్లాంటి స్క్రిప్ట్లు చేయాలి తప్ప ఇంకోటి అనేది ఉండదు అనమాట. సో మేబీ అట్లాంటి మేబీ మాకు కామన్ ఉన్నాయి కదా కొన్ని, ఇప్పుడు చార్లీ చాప్లిన్ కానీ రాజ్ కపూర్ కానీ మేము డిస్కస్ చేసే విషయాలు కానీ, ఓకే, సో కొన్ని అవి ఉంటాయి కదా ఇష్టాలు. సో అట్లా మేబీ మా ఇద్దరి నేచర్లో ఒక కామన్ ఇదేంటంటే ఎప్పుడు హయ్యర్ ఆబ్జెక్టివ్ గురించి ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు సినిమా బాగుండాలి, సీన్ బాగుండాలి, అంతే తప్ప పర్సనల్ ఈగోస్ కానీ ఇవి లేవు మాకు. సో జనరల్గా నాకు అండ్ ఒక సెన్సిటివ్ నేచర్ ఉంటుంది కదా, నేను జనరల్గా అలాంటి పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుతాను. సో ఒక ఎదుటివాడిని మనం ఇబ్బంది పెట్టే మాట అనకూడదు, అందరినీ సమానంగా చూడాలి. సో అక్కడ నాకు ఆ కనెక్షన్ ఎవరితో అయితే ఏర్పడుతుందో నేను వాళ్ళతోటి నేను ఐ డెవలప్ అ బాండ్. సో వెల్ అండ్ యు ట్రావెల్ సో వెల్. అనుదీప్, ఇప్పుడు ఆన్ స్క్రీన్ నవీన్ యాక్టింగ్ ఏంటి అంటే అది చూసి మీరు అసెస్ చేసి జాతిరత్నాల్లో క్యాస్ట్ చేయటం ఇవన్నీ ఒక లెక్క. ఆఫ్ స్క్రీన్ వాట్ ఈస్ దట్ క్వాలిటీ దట్ యు రియలీ లైక్ ఇన్ నవీన్? అదండి ఇంతకుముందు నవీన్ చెప్పినట్టు అతను కూడా చాలా సెన్సిటివ్ అనమాట. ఏదైనా విషయం ఎవరికన్నా చెప్పాలన్నా కానీ ఎవరితో గొడవ పడే నేచర్ ఉండదు. అల్టిమేట్గా సినిమా ఇట్లా బెటర్ కావాలన్న దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు జాతిరత్నాలు ఎందుకు అట్లాంటి అవుట్పుట్ అంటే నాగశ్విన్ అయినా నవీన్ అయినా దర్శరావులు ఎవరమైనా కానీ సినిమాకి బెటర్ అయింది అన్న దాంట్లోనే ఉన్నాం. కానీ ఎవరు ఈగోస్ కానీ వీడు ఇన్పుట్ ఇస్తే నేను తీసుకోవాలా అని కానీ అట్లాంటి ఏం లేవన్నమాట. సో నవీన్ ఇప్పుడు రేపు షూటింగ్ అంటే ఈరోజు సీన్ పంపించారు, నవీన్ నిద్రపెట్టాడు కాదు. సో దాన్ని స్పాట్లో అంటే చాలా అంటే నవీన్ లాంటి యాక్టర్లు ఏంటంటే ఛాలెంజ్ చేస్తారు డైరెక్టర్స్ని. ఇప్పుడు నువ్వు ఒక కామెడీ సినిమా ఇస్తున్నావు అంటే ఈ సీన్లో ఇది ఒక కామెడీ సీన్ అంటే దీంట్లో 10 జోకులు ఉండాలి, మరి ఉన్నాయా లేదా. సో అట్లా ఇది చేసి అంత చాలా ఇంప్రూవ్ చేసేవాడు సెట్లో. యూవీ క్రియేషన్స్లో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫిల్మ్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ యాజ్ హిస్ డైరెక్టర్ ఎర్లియర్, హౌ డు యూ ఫీల్ అబౌట్ హిస్ జర్నీ? ట్రైలర్ గురించి కూడా చెప్పు. ట్రైలర్ చూసారా మీరు? చూసానండి, చూడకుండా ఎట్లా ఉంటుంది, ఎలా ఉంది? చాలా బాగుందండి. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఏముండదు అనమాట నవీన్ ఈ స్టేజ్లో ఉన్నాడంటే నాకు, ఎందుకంటే అది చాలా అతనికి అది డిజర్వ్ అన్నట్టు ఉంటుంది. నాకు అతనికి ఉన్న టాలెంట్కి డెఫినెట్గా ఈ పొజిషన్లో ఉండాలనేది నా ఫీలింగ్. జాతిరత్నాలు సీక్వెల్ ఎప్పుడు? సీక్వెల్ పార్ట్ 2 వస్తుంది కదా? ఇంకా చాలా టైం పడుతుందండి. అసలైతే వస్తుంది కదా? ఏమో అది కూడా నవీన్ అంటే డెఫినెట్గా ఏదైనా స్క్రిప్ట్ క్రాక్ అయితే అట్లా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఓకే, జాతిరత్నాలు సీక్వెల్ ఎలా ఉంటే బాగుంటుంది అని. జనరల్గా సీక్వెల్స్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు ఏజెంట్ కానీ జాతిరత్నాలు సీక్వెల్ ఎప్పుడైనా అడుగుతుంటాయి. ఫస్ట్ పార్ట్కి ఒక అంత ప్రేమ వచ్చినప్పుడు సెకండ్ పార్ట్ మనం పాడు చేయకూడదు. సో సెకండ్ పార్ట్ ఇంకా ఐదర్ అంతే బాగుండాలి లేదా ఇంకా బెటర్గా ఉండాలి. సో అలా బెటర్గా ఉండే స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్గా సీక్వెల్ ఉంటుంది. కానీ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ ఆడింది కదా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేస్తే మనకి బిజినెస్ అయిపోద్ది అని సెకండ్ పార్ట్ చేయలేము. సెకండ్ పార్ట్కి తగ్గట్టు ఒక స్క్రిప్ట్ రావాలి. ఓకే అనేది ఫైనలీ బిఫోర్ ఐ సీ యూ ఆఫ్ ఒక ఫైనల్ క్వశ్చన్. నవీన్తో మీకు ఇంత ఫ్రెండ్షిప్ ఉంది, యూ నో హిమ్ సో మెనీ ఇయర్స్ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. ఇఫ్ ఎట్ ఆల్ ఒక ఫ్రెండ్గా ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే నవీన్కి మీరు ఏమిస్తారు? మరి ఇంత డిలే చేయకుండా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాను. కరెక్ట్, ఇది కరెక్ట్. సంవత్సరానికి ఒక సినిమానా చేయాలి నవీన్. డెఫినెట్గా. ఓకేనా? ఇది నాకు అందరి స్నేహితుడి సలహా శిరసావహించాలి మీరు. తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ దేర్ టుడే విత్ us. థ్యాంక్ యూ. ఎంత ఒక 7 sentences మాట్లాడాడు టోటల్? 7.5. థ్యాంక్ యూ వెరీ మచ్.
లో జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఒక ఎమోషనల్ మూమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ ఎవరైనా వచ్చి అంటే ఏదైనా జరిగిందా అలాంటిది? పర్టికులర్గా ఫ్యాన్ మూమెంట్ అని కాదు కానీ చాలామంది పలకరిస్తూ ఉంటారు రోడ్డు మీద, ఏదో ఎన్నో రోజులు పరిచయం ఉన్నట్టే హాయ్ చెప్తూ ఉంటారు. సడన్గా చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఆన్ దట్ నోట్, మిమ్మల్ని ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అనే దానికి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. దిస్ ఈస్ అ వెరీ హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్ కమెంట్ బై అ ఫ్యాన్ అనమాట ఆన్ వన్ ఆఫ్ యువర్ యూట్యూబ్ వీడియోస్. ఆదర్శ్ నైని అనే ఒక అబ్బాయి కమెంట్ చేశాడు, చాలా ఎమోషనల్గా మెసేజ్ చేశాడు. మామ అనుదీప్, నువ్వైతే మా దోస్త్ గాని లెక్కనే అనిపిస్తావు, చిల్లర్ గానివి నువ్వు మా లెక్కనే అని చాలా ఎమోషనల్గా రాశాడు ఆదర్శ్. సో ఇంత మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు జనాలు, ఇంత ఎమోషనల్ అవుతున్నారు మీరంటే మీ ఫీలింగ్ ఏంటి? అదే చాలామంది అదే అంటుంటారు, నువ్వు చూసి అసలు డైరెక్టర్ ఫీలింగ్ ఉండదు, ఏదో ఫ్రెండ్స్ని చూసినట్టే ఉంటుంది అంటుంటారు. నాకు తెలియదు మరి ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందో. ఇప్పుడు SK20 తీస్తున్నారు శివకార్తికేయన్తో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. అవునండి, అవును. సో ఎలా అనిపిస్తుంది? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చూస్తారు, అది మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. చెప్పాను కదా, ఇది ఒక ఇండియన్ అబ్బాయికి బ్రిటన్ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీస్, మంచి థీమ్తో చెప్పే సినిమా ఇది. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది, చాలా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసాం షూటింగ్. 40 daysలో అయిపోయింది షూటింగ్. సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు. అది కాకుండా తమన్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ తమన్, ఈ ఫస్ట్ టైం తమన్ సాంగ్స్ నేను తమన్తో వర్క్ చేయడము. ఎక్స్క్యూజ్ మీ, SK20 గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇదే దాని గురించి వచ్చిన ఫస్ట్ చూడాలి SK20 అని మాట్లాడదామని వచ్చిన. అయినా వంశీ, నువ్వు ఈ సినిమా డైరెక్టర్వి, కొంచెం డైరెక్టర్లో బిహేవ్ చేయొచ్చు, స్టాండీ పట్టుకుని వస్తుంది. డైరెక్టర్ అని అక్షరం నాకు, నేను ఎన్ని గొప్ప సినిమాలు తీసిన, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినా లాస్ట్కి నేను అనుదీప్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పుకొని తిరుగుతాను. వద్దురా, నువ్వు డైరెక్టర్ అని చెప్పు. నువ్వు డైరెక్టర్ అని చెప్పుకో, అనుదీప్ అసిస్టెంట్ డైరెక్టర్ అని. సరే అయితే కూర్చో. టైటిల్ కింద ఉంది కాబట్టి ఇది కొద్దిగా తీసేస్తే అయిపోతుంది. ఇది పట్టుకోండి సార్. నేను కొత్త రౌండ్, హైపోథెటికల్ రౌండ్ అంటే అదే అనుదీప్ సార్కి అర్థం కావాలని చెప్తున్నా. హైపోథెటికల్ రౌండ్ అంటే తెలుసు కదా, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఏం చేస్తారో అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా సినిమాల్లోకి రాలేదనుకుందాం, ఇంకా డైరెక్టర్ కాలే, ఇప్పుడే ఇండస్ట్రీలోకి వెళ్దామని ఇంట్లో నుంచి ఇట్లా బయలుదేరారు. తలుపు ఎదురుగా మీ మమ్మీ డాడీ నిలబడ్డారు. రే, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మా శవాలను దాటుకొని వెళ్ళాలి, మేము ఇంపార్టెంటా సినిమాలు ఇంపార్టెంటా చెప్పేళ్ళరా అన్నాడు. ఏం చెప్తారు? లేదు డాడీ, మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలోకి వచ్చేస్తా. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మీకు వంశీ మీద పిచ్చ కోపం వచ్చింది, చెప్పు తీసుకొట్టాలంత కోపం వచ్చింది, కానీ మీరు కొట్టలేరు ఎందుకంటే చెప్పులు వేసుకోరు కదా. చెప్పులు ఎందుకు వేసుకోరు అనుదీప్ మీరు? అదే కోపం రాదు కాబట్టి. కోపం రాకుండా ఉండడానికి, కోపం రాదు కాబట్టి చెప్పులు. అవును, నా జోక్ నాకే అర్థం కాలేదు సడన్గా. ఓకే, సో నిజంగా ఎందుకు వేసుకోరు? నిజంగా ఐఎమ్ వెరీ క్యూరియస్, చాలా మంది అడుగుతున్నారు. చెప్తా త్వరలో చెప్పుల గురించి. నేను రీజన్ అయితే ఉంది. త్వరలో అంటే ఏం కాదు, సూన్ అని. ఓకే, అయితే ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు మీకు ఉరి శిక్ష పడుతుంది సార్. సో లాస్ట్ డే ఇంకో 1 hourలో ఉరి శిక్ష పడుతుంది. మీ లాస్ట్ కోరిక ఏం అడుగుతారు? ఊరి మాత్రం వేయొద్దని కాదు, అది కాకుండా వేరే ఏంది అక్కడే ఆ జైల్లోనే తీరిపోయే కోరిక? అదే నాకు నచ్చిన మనుషులందరినీ పిలిచి ఒకసారి హక్ చేసుకొని, వీళ్ళకి కూడా ఏంటి సార్ అందరం ఒకటే సార్. అది ఇప్పుడే చేసుకోవచ్చు కదా, దానికి గురి వరకు ఎందుకు? వాళ్ళకు కూడా రేపిస్తున్నాం సార్. మళ్ళీ అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్. ఆ రోజు క్యాన్సిల్ అయింది అంటే ఊరేసేటానికి వేరే ఏదో బాధలుండి ఆడు సూసైడ్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఊరేస్తారు ఈరోజు ఫ్రెష్గా. కోరిక కాదు, జస్ట్ ఫుడ్ రిలేటెడ్. మీకు లాస్ట్ ఒక మీల్ సార్, లాస్ట్ మీల్ ఏం తింటారు? మేబీ ఒక సీతాఫల్. సరే సార్, ఇప్పుడు ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్. నేను శాలిని ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ బై మిస్టేక్ కింద పడిపోబోతుంటే మీరు ఇట్లా పట్టుకుని ఇద్దరు. బ్రిడ్జ్నా? మిమ్మల్ని ఇద్దరు, ఒక చేతిలో శాలిని, ఒక చేతిలో నేను.
ఇట్లా హ్యాంగ్ అవుతున్నాం. ఒకరిని వదిలేస్తే కానీ ఇంకొకరిని కాపాడలేరు. ఎవరిని వదిలేస్తారు, ఎవరిని కాపాడతారు. నేనే చచ్చిపోతాను ఫస్ట్. మీరు పైన అంటే ఎట్లా ఇప్పుడు ఇట్లా వదిలేసి ఇట్లా వేసి ఇట్లా దూకి ఎట్లా సార్ ఎగ్జాక్ట్ అంటే లేరా నిన్నే కాపాడతారు. నన్ను కాపాడతారా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నీకు లేకపోయినా నిన్నే కాపాడతా అన్నారంటే రిలీజ్ వరకు చాలా పనులు ఉన్నాయి వీనితోటి. సో అర్థం చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అనమాట, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే ఏం అడుగుతారు అని. సో ఆ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అనుదీప్ ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ అని. నేను చదువుకుంది వేరు, తీసుకున్న డిగ్రీ వేరు. ఎన్ని రోజులు సార్ ఇది? ఎన్ని రోజులు ఇది? ఎన్ని రోజులకి దీనికి ఫుల్ స్టాప్ లేదా? అంటే ఏంటి, ఇంకా వేరే ఇష్యూస్ లేవా ఇండియాలో? లర్నింగ్ ఇప్పుడు లర్నింగ్ ఎన్నో చదువుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటే డిగ్రీ చదువుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. లేదు కానీ మీకు డిగ్రీ లేవు కదా. నాకు ఎందుకు ఒకటే డిగ్రీతో అలా ఆపేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుండే, మ్యాథ్స్ సైన్స్ అట్లా లేకపోతుండే. తర్వాత మెల్లమెల్లగా సపరేట్ చేశారు అన్నింటినీ. అరిస్టాటిల్ తెలుసు కదా వంశీ నీకు. సో ఇప్పుడు వంశీ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంబీబీఎస్ చేశాను నేను. ఎంబీబీఎస్ అని పెద్ద ఎంబీబీఎస్ అని చెప్పుకుంటున్నాడు. నేను నిజంగా చేసిన ఎంబీబీఎస్ క్వశ్చన్ అడుగుతా అంటే నేను ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సార్ ఎంబీబీఎస్ ఉంది అక్కడ, ఇది ఒక బ్యాచులర్ అంటున్నాడు. ఎంబీబీఎస్ అంటే ఎంతో స్టార్ట్ అయింది. అది నీకు అర్థం కాదు, చదువుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వేం చదువుకున్నావు సార్? నువ్వేం చదువుకున్నావు? నేను ఓకే ఇబ్బంది చాలా చదువుకున్నా, మర్చిపోయా. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు అనేది. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు రీమేక్ అందాజ్ అప్నా అప్నా, విల్ యూ డూ ఇట్? నా ఫేవరెట్ సినిమా అది, సో చేయను రీమేక్. శాలినితో మీరు ఎప్పుడు సినిమా తీస్తారు? వాళ్ళు అడిగిన ప్రశ్న, వాళ్ళు అడిగింది ఇది. చేద్దాం శాలిని త్వరలోనే. జయమ పంచాయతీ చూసారు? చూసినాం జయం పంచాయతీ, బాగుంటుంది నిజంగా. ఏంటి మీ ఫేవరెట్ సీన్ ఏంటి? అది జయమ్మ ఒక పంచాయతీ సీన్ ఉంటుంది, అది బాగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా నాకు ఆ సీన్ బాగా నచ్చింది నాకు. లాస్ట్లో క్లైమాక్స్ వస్తుంది కదా, క్లైమాక్స్ ముందు ఆ ప్రీ క్లైమాక్స్ కూడా. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ శాలిని ఎంట్రీ బాగుంటుంది సార్. శాలిని ఎంట్రీ అసలు అబ్బా, నాకు ఇట్లా టెంపుల్ సీన్ బాగా నచ్చింది నాకు. ఆ టెంపుల్ దగ్గర అవునవును, అది ఆ పాట ఇష్టం సార్ నాకు. తిప్పగలనా చూపులు నీ నుంచి. నిజంగా మీరు చూసారా అనేది? చూసిన శాలిని నేను నిజంగా. నేను మనం ఏ థియేటర్లో అది లక్ష్మీకళ, లక్ష్మీకళ పోదాం అనుకున్నాం, బట్ అది శశికళలో ఉంది. చంద్రకళ నుంచి చంద్రకళ పోయి, లేదు లక్ష్మీకళలోనే చూసినాం మేము. లేదు శాలిని నిజంగా చూసి లక్ష్మీకళనే చూసిన లాస్ట్కి. లక్ష్మీకళలోనే చూసి మేము. ఈ చంద్రకళ అంత కళ లేదు ఇప్పుడు. నేను చూసిన శాలిని సినిమా. నేను మనం ఏమన్నా మనం వీడి శాలిని కోసం చూసి, నేను సుమగారి కోసం చూసిన. నేను సీరియస్గా నేను సుమగారికి మెసేజ్ కూడా పెట్టిన ఆ రోజు. నువ్వు శాలినికి పెట్టినా మెసేజ్? పెట్టిన లేదు శాలిని చాలా బాగా అనిపించింది. మూవింగ్ ఆన్, వంశీని అసలు డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారు? వంశీలో ఏం చూశారు? వంశీకి అసలు ఏమో చాలా రాశారు మరి వంశీ గురించి. మరి ఎవరో హేటర్ అనుకుంటా. లేదు, వాడే రాసి ఉంటాడు. నెక్స్ట్ ఓకే, మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా అంటగా? ఓకే, అంటే మీకు ఎందుకు ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వడం ఇష్టం మీకు? ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా అన్ని ఇంటర్వ్యూ లాగా అయితే ఇది ఎందుకు చూడాలి మనం? ఎందుకు చూడాలి మీరు? డార్క్ కామెడీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డార్క్ కామెడీలో డార్క్ అనేది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ లైట్, లవ్, జాయ్ అంతే. రూమ్లో రైస్ పెట్టేవాడా, కర్రీస్ తెచ్చేవాడా? రైస్. కర్రీస్ తెచ్చేవారు. లేదండి. ఏం చదువుకున్నారు? వాట్ ఈస్ హిస్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? అన్నీ ఇవే ఉన్నాయి మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ శాలిని, యూఆర్ సో బ్యూటిఫుల్. అది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత నవ్వించినా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఎలా ఉంటారు ఆయన? అవునా, దీనికి కూడా ఎక్స్ప్రెషన్ లేదు నాకు. నెక్స్ట్ ఓకే, జాతిరత్నాలు 2 ఎప్పుడు వస్తుంది? ఒక 3-4 ఇయర్స్ మేబీ. దానికి చాలా జాతిరత్నాలు కానీ 3-4 ఇయర్స్లో సీరియస్ సినిమా తీస్తా అన్నారు. జాతిరత్నాలు 2 సీరియస్ సినిమా అవ్వబోతుందా? ఇది కామెడీ మూవీనే, కానీ
జాతిరత్నాలు టూ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. వీళ్ళందరికీ నచ్చాలి. ఫస్ట్ స్క్రిప్ట్ నాగశ్విన్, నవీన్, రాహుల్, దర్శి, స్వప్న, ప్రియాంక వీళ్ళందరికీ నచ్చే ఒక కంటెంట్ రాస్తే అప్పుడు జాతిరత్నాలు 2 బట్ ఉంటుంది. జాతిరత్నాలు 2 కంపల్సరీ ఉంటుంది డెఫినెట్గా. అంటే నవీన్కి మీకు ఏమో పడట్లేదని రూమర్స్ ఉన్నాయి. మరి అండ్ రూమర్స్ ఉన్నాయి. మీరు నవీన్ ఇప్పుడు లేదు మాట్లాడుతున్నా. ఓకే, లొకేషన్ చేంజ్ కంఫర్టబుల్గా ఉందా? ఓకే, బయట బాగా ఎండగొడుతుందని లొకేషన్ చేంజ్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఆడియన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ పంపించారని చెప్పాను కదా. ఈజ్ జాతిరత్నాలు హిస్ బయోపిక్? విందా కొన్ని సీన్స్. అవునా, ఏ సీన్? అదే ఫస్ట్ జీన్స్ పాయింట్ ఎవరు వేసుకొని మాట్లాడుకునే సీన్. ఓకే, అలా మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నారు రోజంతా. అండ్ అనుదీప్ ఆర్జీవిని ఎప్పుడైనా కలిసారా? ఒకసారి కలిసిన నేను, ఆయనకు గుర్తుందో లేదో కానీ ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో రైటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంకొకతను తీసుకెళ్ళి కల్పించారు నన్ను. సో చూసి మీరు కామెడీ రాస్తారా, మీ ఫేసే చాలా విషాదకరంగా ఉంది, మీరు కామెడీ రాస్తారని అడిగారు అనమాట. సో అది మా మీటింగ్. మరి అప్పుడు ఏమైన తర్వాత నేను మళ్ళీ ఏదో వర్క్లో బిజీ ఉండి మళ్ళీ కలవలేదు నేను. అంతే, ఒకసారి కలిసినప్పుడు మేబీ అంతే. మరి వంశీ, నీకు ఆయన అనుదీప్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అసిస్టెంట్ డైరెక్టర్గా నేను నాగశ్విన్ నన్ను రికమెండ్ చేస్తే అనుదీప్ అని ఒక ఆయన ఉంటాడు కలుపు అంటే నాగశ్విన్నే రికమెండ్ చేశారు. నేను ఎవరైనా నాగశ్విన్కి ఎవరైనా రికమెండ్ చేశారు, నిన్ను రికమెండ్ నాగశ్విన్ గారిని అడిగిన నేను, మీ సినిమాకి నేను ఏమైనా వర్క్ చేయొచ్చా అంటే అయితే అప్పుడు అనుదీప్ అని నెంబర్ ఇచ్చిండు. నేను హాయ్ బ్రో అని మెసేజ్ పెడితే ఆఫీస్కి రమ్మన్నాడు. పోయి కలిసి సార్ ఇట్లా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, నాగశ్విన్ పంపించారంటే నీకు ఎట్లాంటి సినిమాలు ఇష్టం పెట్టా అన్నాడు. అంటే అన్ని ఇష్టం సార్, హాలీవుడ్ సినిమాలు అవి కూడా చూస్తానంటే కొరియన్ సినిమాలు చూస్తాను ఏది చూస్తానంటే ఓల్డ్ బాయ్ ఇష్టం అన్న. సరే ఒక స్క్రిప్ట్ ఇస్తా జాతిరత్నాలు చదివి నీకు ఏమైనా చేంజెస్ అనిపిస్తే చెప్పు అన్నాడు. కొంచెం బోరింగ్గానే ఉంది, ఎంత లేదంటే నువ్వు జోకేస్తేనే బెటర్. సో ఇప్పుడు ఫన్ రౌండ్ అన్నమాట, టాప్ 5 రౌండ్, వెరీ క్లీషే రౌండ్. ఏంటి అంటే మీ టాప్ 5 చెప్పాలని. టాప్ 5 ఫిల్మ్స్. ఇప్పుడు ఒక డెజర్ట్ ఐలాండ్ ఫిల్మ్స్ అనమాట. అంటే ఆ ఐలాండ్లో మీరు డెజర్టెడ్ అంటే మీరు ఒక్కరే ఉన్నారు ఆ ఐలాండ్లో. ఓకే. అండ్ ఇంకా లాస్ట్ వరకు ఆ 5 ఫిల్మ్సే చూడాలి. టాప్ 5 ఫిల్మ్స్. షాలిన్ సాకర్, చెన్నై 28, అందాజ్ అప్నా అప్నా, బౌల్, ద పియానిస్ట్, రోమన్ పొలన్స్కీ. అంటే లైఫ్ లాంగ్ ఏమంటారు ఆ సాడ్నెస్ చూస్తా బతికేస్తారా మీరు? పియానిస్ట్ ఇంత సాడ్ ఉంది, ఇంత సాడ్ ఏడుస్తే వెళ్తాడు కదా, అది ఆయన ఫేవరెట్ షాట్. అండ్ టాప్ 5 డైరెక్టర్స్. చార్లీ చాప్లిన్, రాజ్ కుమార్ సంతోషి, స్టీఫెన్ చౌ, వెంకట్ ప్రభు, షోయబ్ మన్సూర్ అని ఒక పాకిస్తాన్ డైరెక్టర్. పాకిస్తాన్ డైరెక్టర్. ఓకే. ఇంకా టాప్ 5 సాంగ్స్. రంగీలాలో తన్హా తన్హా సాంగ్, గోవా అనే ఒక తమిళ సినిమాలో ఇదివరై అని ఒక యువన్ శంకర్ రాజా సాంగ్ చాలా ఇష్టం. స్వాతంత్ర్యంలో లాలి లాలి సాంగ్, ప్రేమికుల రోజులో ప్రేమ అనే పరీక్ష రాసి సాంగ్ చాలా ఇష్టం. ముత్తులో కలగాలి లే ప్రేమ అని ఏరేమంది, అదొక చాలా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి, టైం గుర్తొస్తలేవు అంతే. నువ్వు ఒక్కడే. సిట్టిని నవ్వంటే ఇష్టం సార్ సాంగ్. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా అది ఇష్టం, చిట్టిని నవ్వంటే. ఇంకెందుకు సార్ అట్లా చెప్పడం? లేటెస్ట్గా బాగా హై ఇచ్చిన సినిమా ఇది? మానాడు సినిమా చూసి నాకు చాలా హై వచ్చింది. ఒక టైంని అట్లాంటి దాన్ని అంత కమర్షియల్గా. నీకు ఏంటి? నాకు అంటే నీకు కన్సలేషన్, నువ్వు పక్కన ఉన్నావు కదా అని నువ్వు చెప్పు. ఏం కూర్చుంటావు అలా మఠం వేసుకుని పక్కన పని లేకుండా. నేను చెప్పాలా? హైయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. హైయెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద హై మూమెంట్స్. నేను ప్యాటర్న్లో చెప్తున్నాను కాకుండా ఇది నిజంగా చాలా హై ఇస్తున్నాను. జాతిరత్నాలు ఫస్ట్ షో చూసినప్పుడు అసలు అందరిని అయితే అసలు చాలా హై ఇస్తున్నాను. లాస్ట్ డే గుమ్మడికే పగలగొట్టాడు కదా. అదే వీడు ఒకసారి ఎమోషనల్గా ఫీల్ అయిన మూమెంట్ చెప్పారు ఒకసారి. నేనే చెప్పినా కదా అదా జాతిరత్నాలు అయిపోయినాక పైన
తింటున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది నాకనా రిలీజ్ కాకముందే రా. కాకముందు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అనుకుంటా. ఆ రోజు వచ్చావు కదా నువ్వు. ఓకే, ఈ జోక్ ఇంకా కంటిన్యూ చేస్తాను. అయితే లాస్ట్ రోజు ఆడ తింటుంటే పైన అనుదీప్ సార్ అన్నాడు, సరేరా ఈరోజు లాస్ట్ డే ఆఫీస్, ఇంకా రేపటి నుంచి ఎవరెవరు ఏం చేస్తారా అన్నాడు. అంటే నాకు ఇట్లా కళ్ళల నుంచి నీళ్ళు గారిని. దాన్ని చూసి నవ్విండి. అంటే అది నిజంగానే ఏం చేయాలి రేపటి నుంచి? అంటే అంత కనెక్ట్ అయినాం అందరం, చాలా టీం అంతా చాలా జాయ్ఫుల్గా. అంటే నేను ఫస్ట్ సినిమా, నాకు చాలామంది ఏం చెప్తారు, సినిమా అంటే చాలా వాడి ఇది అంటాడు, ఇది అంటాడు, ఈ గోల్ ఉంటాయి కానీ అసలు ఏమీ లేకుండా, ఏ నెగిటివిటీ లేకుండా అయిపోయింది సినిమా. సో అంత కనెక్ట్ అయినా కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షోకి అంత హై వచ్చింది. నిజంగా చాలామంది ఇలా చెప్పలేరు కూడా, ఎందుకంటే ఇట్స్ సో టైరింగ్ ద మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్. అయినప్పటికీ ఎంత ఎంజాయ్ చేశారంటే ఇట్స్ గ్రేట్. అవును, సినిమా అయిపోయేసరికి చాలా కొన్నిసార్లు ఒకరి ముఖముఖాలు చూసుకోలేని పొజిషన్ వస్తుంది. బట్ జాతిరత్నాలకు అసలు అందరు చాలా తర్వాత ఎప్పుడు కలవలేదు. మళ్ళీ అప్పుడు పాండమిక్ వచ్చి స్వప్న ఇప్పటికి అడుగుతూ ఉంటారు, ఎప్పుడు పార్టీ చేసుకుందాం అని చెప్పి. నీకు శాలిని నీ హైయెస్ట్ మూమెంట్ నీకు అసలు హై అనేది ఉండదు లైఫ్లో. హై అంటే మొన్న జయమ పంచాయతీ, అంటే మీరు చూసారు కదా, చూసారు కదా శశికళ చంద్రకళ పంచాయతీ జయమ పంచాయతీ చూసినప్పుడు నిజంగా హై వచ్చింది. ఎందుకంటే అలా ఆ 70mm మీద ఏదో ఒక మ్యాజిక్. ఐ డెఫినెట్లీ అగ్రీ దట్ వాచింగ్ యువర్సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇస్ అ హై. తిప్పగలనా చూపులు చాలా హై వచ్చింది. నాకు అది సెకండ్ హై అయ్యో లైఫ్లో. మీ అమ్మ ఫుల్ హ్యాపీయా అక్కడ? ఫుల్ హ్యాపీ. ఏడుపు ఒకటే తక్కువ. నీకా? అంటే ఏ రీజన్ వల్ల ఏడ్చిందో మరి తెలీదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ మై హైస్ దిస్ ఇయర్. అంటే ఇంకా 6 నెలలు ఉన్నాయి, చూద్దాం. టాప్ 5 బుక్స్. టాప్ 5 బుక్సా? నువ్వు చెప్పరా. అంటే మీరు చదవరని డైరెక్ట్గా చెప్తారా? టాప్ 5 అంటే ఓషోది ఫ్రమ్ మెడికేషన్ టు మెడిటేషన్, రంగనాయకమ్మ గారిది జానకి విముక్తి, డి వెంకటరామయ్య కథలు అని డి వెంకటరామయ్య గారు రాసిన కథలు చాలా బాగుంటాయి కథలు అవి. ఓషోది ఇంకో బుక్ ఇంటెలిజెన్స్ అని, తిలక్ కథలు అని తిలక్ గారు రాసినవి సూపర్ కథలు అవి. ఇవి టాప్. ఊరా ఏనా బుక్క సీరియస్ చెప్పాలా? సీరియస్ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ అన్న తర్వాత మళ్ళీ నువ్వు సీరియస్గా చెప్పాలి. ఒకటి విభూతి భూషణ్ బందోపాధ్యాయది అరణ్యక్ అని ఒక బుక్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నీకు? నాకు ఫౌంటైన్ హెడ్. కవరా? బ్యాక్ కవర్ కూడా. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటేనే ఇట్స్ ద మోస్ట్ రిలేటబుల్ టైటిల్ ఎవర్ టు తెలుగు పీపుల్ అట్లీస్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ అన్నీ చూస్తాం. అండ్ ఈ స్టోరీ బై అనుదీప్, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? అదే జాతిరత్నాల తర్వాత శ్రీజ ఒకసారి కలిసింది, నన్ను కలిసి సినిమా చేయాలి ఒకసారి మనం అనుకున్నప్పుడు నేను వేరే కొన్ని సినిమాలు కమిట్ అయినా, సో లేదు మనం అంటే చేయాలని శ్రీజ ఒక ఐడియా చెప్పింది అనమాట. తెలుగు సినిమాలన్నిటికీ ఒక మంచి ట్రిబ్యూట్ లాగిస్తూ సినిమా మీద లవ్ కనిపించాలి, సినిమా చూసిన వాళ్ళకి మంచిగా జాయ్ఫుల్గా ఉండాలి సినిమా అన్నప్పుడు నా దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఉంటాయి కదా, ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతామనే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వీటికి సినిమా టికెట్ల కోసం ఒక్కొక్కరు ఎంత స్ట్రగుల్ అవుతారు, అక్కడ ఎంత డ్రామా జరుగుతుంది, అక్కడ ఏమేమి ఇన్సిడెంట్లు ఉంటాయి, అవన్నీ కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ ఇన్సిడెంట్లు అన్నింటినీ పెట్టి ఒక కథ రాస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందరికీ కనెక్ట్ అయ్యేది అప్పటికి. సో దాంతో రాసిన కథ. సో దీనికి ఏ సినిమా అయితే బాగుంటుంది సో అనేది ఆ సినిమాను కూడా రీసెర్చ్ చూసినాం అనమాట. సో రిలీజ్కి ముందు క్రేజ్గా ఉండి బాగా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ అయ్యి, సో అన్నీ కలిసి ఒక సినిమాని చూస్ చేసినాం మేము. సో దానికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఎట్లా దొరుకుతాయి ఒక అతనికి అనేది మా సినిమా. సో ఇది డీటాక్స్ విత్ అనుదీప్ అనమాట. షుగర్ కేన్ జ్యూస్, వీగన్. నాది కూడా అటు కొట్టేసాడు. ఏంటిది? వోడ్కా విత్ ఓకే. షుగర్ కేన్ జ్యూస్. ఓకే,
ఇది పూర్ణోదయ బ్యానర్ మీద వస్తుంది కదా FDFS, అండ్ పూర్ణోదయ అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, Classics. నిజంగా క్లాసిక్స్. సాగర ముత్యము, సంగం. స్వాతి సంగమం. జోక్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఏం జోక్ ఏముంది? సాగర సంగమం. సాగర శ్రీజ గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి వచ్చి శ్రీజ గారు. క్లియర్ ద కన్ఫ్యూజన్ ప్లీజ్. పూర్ణోదయ సంస్థ అధినేత అయింది. హాయ్ హాయ్ నించుంటున్నాం. ఓకే, హాయ్ శ్రీజ, హవ్ యూ? సో ఫస్ట్ డే ఫస్ట్ షో, అసలు దానికంటే ముందు సాగర ముత్యం స్వాతి సంగమం అనేది అని అంటుందండి. అని అంటున్నాను. ఏది అసలు క్లాసిక్స్ని నువ్వు అలా నువ్వు జోక్స్ అపార్ట్, ఇట్స్ సచ్ ఐ మీన్ సాగర సంగమం గురించి మనం ఏం చెప్తాను చెప్పు అసలు ఈరోజు చెప్పలేం కాబట్టి జోకులు వేస్తున్నాం మనం. కరెక్ట్. అంత స్థోమత లేదు కాబట్టి జోకులు వేస్తున్నాం. స్తోమత కాదు, అర్హత. శాలికి ఏదో క్వశ్చన్ ఉంది కదా, ఆ సినిమాని రీమేక్ చేసి ఇది అడిగినావు కదా. శ్రీజ గారు ఇది చెప్పండి, సాగర సంగమం రీమేక్ చేస్తే గనక, మీకు తెలుసు కదా నేను యాక్టర్, నేను జయమ పంచాయతీలో కూడా Yeah. తెలుసు కదా. సో జయప్రద ఎలాగో నేను చేయొచ్చు. జయమ పంచాయతీలో చేసినా ఉంది, యాక్టర్ ఉంది. వెంటనే అది జోక్ అన్నట్టు ఎలా నవ్వారంటే చాలా క్యూట్గా. ఓకే, సో జయప్రద రోల్కి నేను ఎలాగో చేస్తాను, ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ మై డేట్స్. కమల్ హాసన్కి ఏంటి? కమల్ హాసన్ రోల్ కంటే ఈమె నీకు ఆపోజిట్ అంటే యాక్టింగ్ రాని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందుకే నేను అడుగుతున్నా. యాక్టింగ్ రాదు కాబట్టి మన ఇద్దరం సెట్ అయిపోతాం, ఏమంటారు? నీకు సీరియస్గా ఓకేనా శ్రీజ వీళ్ళిద్దరిని పెట్టి చేసే సాగర సంగమం? ఇది జస్ట్ జోక్ శ్రీజ, మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. సో మూవింగ్ ఆన్. నేనే చేస్తాను. డైరెక్షన్ అనుదీప. అది కూడా ఓకే కదా శ్రీజ నీకు డైరెక్షన్? అదే ప్రాబ్లం. ఫిక్స్ అయిపోయారు కదా మీరు. ఓ అయితే మాకు పర్లేదు ఎలాగో. అదే ప్రాబ్లం అనుకుంటా. సో ఫస్ట్ డే ఫస్ట్ షో స్టోరీ అనుదీప్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ వర్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ అనుదీప్ స్టోరీ అనగానే మీరు ఐఎమ్ షూర్ 100%. బట్ వంశీ డైరెక్టర్ అంటే వంశీలో మీరేం చూసారు? అనుదీప్ అంటే వినో, వంశీలో ఏం చూసారు మీరు? లైక్ ఎలా, అది ఎలా కుదిరింది అసలు? సో అనుదీప్ స్టోరీ రాసాక నాకు ఫస్ట్ నరేషన్ ఇచ్చింది వంశీయే. అండ్ తను చెప్పిన వే, స్టోరీ నరేషన్ వే అంతా చాలా బాగా చెప్పాడు. లైక్ హీ ఎనాక్టెడ్, లైక్ మొత్తం యాక్ట్ చేసి చూపించి లిటరల్లీ మాకు సినిమా అంతా కళ్ళకి చూపించాడు. నరేషన్ బాగుంటుంది ఏంది అంటే ఇప్పుడు రియల్ లైఫ్లోనే ఏదైనా ఉన్నాయి లేని కల్పించి మసాలా కల్పించి చెప్తాడు. అట్లాంటిది నాకు టాలెంట్ కదా అది. ఎవరికైనా గొడవలు పెట్టాలన్నా అది మీరు అసలు లేనివి ఏం చెప్పారు కదా సార్, లేనివి ఏం చెప్పారు అసలు అని చెప్తారు. ఏం చదువుకున్నారో అన్ని కరెక్ట్ ఫ్యాక్ట్స్, నిజం. సో మీరు తీసిన సినిమాలన్నీ దే ఆర్ క్లాసిక్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న ప్యాటర్న్ ఉంటుంది అన్ని సినిమాల్లోనూ, దే ఆర్ ఆల్ అబౌట్ ఆర్ట్. సాగర సంగమం అయినా లేకపోతే శంకరాభరణం, ఇవన్నీ ద థీమ్, సెంట్రల్ థీమ్ ఇస్ అబౌట్ ఆర్ట్. సో ఇప్పుడు FDFS కూడా ఇట్స్ అబౌట్ యునో ఫిల్మ్. సో ఈజ్ దేర్ సంథింగ్ దట్ యూ కాన్షియస్లీ డూ దట్ ఇలాంటి సినిమాలు, ఆర్ట్ మీద సినిమాలు తీయడం అనేది, ఈజ్ దట్ అ కాన్షియస్ డెసిషన్? లేదండి, ఐ థింక్ యునో ప్రీవియస్లీ మా గ్రాండ్ ఫాదర్ తీసినప్పుడు మూవీస్ మంచి మంచి సబ్జెక్ట్స్, అందరికీ కనెక్ట్ అయ్యేలాంటి సబ్జెక్ట్స్ వస్తే హీ వుడ్ గో ఫర్ ఇట్, అండ్ సంథింగ్ దట్ హ్యాడ్ అ గుడ్ మెసేజ్ ఇన్ ఇట్, రైట్? బట్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇస్ 100% a fun ride. Okay. And it has nothing to do with the classics that we made in the past. It's a new genre that we are exploring. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరకకపోతే సెకండ్ షో చూడొచ్చా? అంటే ఇస్ దట్ ఓకే? లైక్ మీకు ఓకే కదా? నాకు ఓకే. ఓకే. అండ్ శ్రీజ, ఇప్పుడు యూ ప్రొడ్యూస్ ద ఫిల్మ్, కరెక్ట్? అండ్ పొద్దున్నే లేవంగానే బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, బ్యాలెన్స్ ఈజ్ అని. ఎంత బ్యాలెన్స్ ఉంది? అండ్ ఆ బ్యాలెన్స్తో మీరు నెక్స్ట్ ఎవరితో ప్రొడ్యూస్ చేస్తారు సినిమా? అంటే అనుదీప్తోనే తీస్తానండి. ఓకే, అది మీరిద్దరు తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు రిలీజ్ డేట్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి? రిలీజ్ మోస్ట్లీ జూలై సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అంతవరకు ఇప్పటి నుంచి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం,
టీజర్ ట్రైలర్. కొత్తగా ఏం చేస్తారు ప్రమోషన్స్ అంటే? ప్రతి సినిమాకి అవే ప్రమోషన్స్, ఫస్ట్ టైటిల్ లాంచ్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, పోస్టర్ లాంచ్. సో కొత్తగా ఏదైనా చేస్తారా అంటే ఇప్పుడు నాతో ఇలా చేస్తున్నట్టు? ఇట్లా కాకుండా కొత్తగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాం. అన్నీ ఇట్లనే అయిపోతున్నాయి. కూర్చుని మాట్లాడుకోవడాలు. ఏం చేస్తున్నారు కొత్తగా? చూస్తారుగా హెలికాప్టర్లోంచి ఇప్పుడు అట్లా. సో ఫైనల్లీ వీఆర్ వైండింగ్ అప్ ది ఇంటర్వ్యూ. ఏమైనా చెప్పాలి? అయిపోతుందండి. వైండింగ్ అప్ అంటే మళ్ళీ అదే ఏదో. సో ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్. శ్రీజ, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. I just hope everybody enjoys the film. They will, I am sure. నీ సీన్ బాగుంది, శాలిని సీన్ బాగుంది. శాలిని సీన్ బాగుంటుంది సినిమాలో. మంచి డిలీటెడ్ సీన్స్లో హైలైట్ అవుతుంది. డిలీటెడ్ సీన్స్ అని యూట్యూబ్లో లాస్ట్కి ఒక సెల్ఫీ చూద్దాం అందరం. సెల్ఫీ నాతో. ఓకే, సో అనుదీప్తో ఒక సెల్ఫీ దిగాల్సిందే. అండ్ అనుదీప్ ఆ సెల్ఫీలో నవ్వాలి. ప్లీజ్ అనుదీప్. నవ్వుతానండి. నవ్వుతారా? స్మైలింగ్ ఫేసే కదా నాకు. సో అనుదీప్ నవ్వుతున్నారు కదా? నవ్వుతున్నాను నేను. ఇప్పుడు లోపల బయట? బయట నవ్వాలి కెమెరా. నవ్వుతున్నారా? లేదు సార్, అంత నవ్వకన్నా మొత్తం ఇట్లా పళ్ళన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ లేదు ఒక సెకండ్. ఇట్లా మీరు ఇట్లా ఉక్రెయిన్ వార్ మధ్యలో హాస్టేజ్ తీసుకుని మిమ్మల్ని శ్రీజ స్మైల్. శ్రీజ స్మైల్. అనుదీప్ స్మైల్. మీరు స్మైల్ అన్నది. ఇంత మీకు ఎవరైనా యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అని ఎవరన్నా అమ్మాయి పొరపాటున చెప్పిందా సార్? సో సీరియస్ ఇంటర్వ్యూ విత్ సీరియస్ డైరెక్టర్ అనుదీప్ కేవి ఇక్కడితో అయిపోయిందండి. నన్ను యాంకర్గా చేసిన అనుదీప్ కేవి గారికి చాలా కృతజ్ఞతలు. నన్ను యాక్టర్ని చేయమన్నాను నేను, కొంచెం ఒక ఆపర్చునిటీ ఇవ్వమంటే నన్ను యాంకర్ని చేశారు చూడండి. ఏది చేస్తాం సార్ నా పిక్చర్లో. ఆ మాట చాలన్నావు కదా మొన్న. మాట కాదు, సినిమా కూడా కావాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాంకర్గా నాకు ఎంత మంచి కెరియర్ ఉంటుందో తెలియదు కానీ అంతే. ఓకే, బాగుంది మామ. ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు, నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా. సరే, ఇప్పుడు ఇన్ని రోజుల దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి ఎవరిదో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో. ఆటోలో పోవాల్సి వచ్చింది మనం. 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర. మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. సో వాడు నిజంగానే నీకు గుర్తుందా లేదా? నాకైతే క్లియర్గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర, 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా ఖీరు, తర్వాత ఇంకోటి ఏదో డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి, నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు. ఆ రోజు అనిపించింది వాటే విజనది అంటే ఇది వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు ఫలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు. సో తప్పు అంది, నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నాకు లైఫ్లో ఫస్ట్ టైం మామ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అవునా? అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడన్నా 650 రూపాయలు
నేను షాక్ ఫస్ట్ ఏమో మాట్లాడుతున్నాను ఇస్తాడు ఉండండి వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చూసాను నేను. సో అది ఒక్కటి గుర్తొచ్చింది. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి పాపం చాలా మంది అడుగుతున్నామమ్మా నీది ఏం చదివినా అని. సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పాను కదా జీవితాన్ని చదివిండు అని. అవునా? కాదు, నవీన్ చెప్పింది అవును, నవీన్ చెప్పింది అంతే. నువ్వు చదవడం అయితే కాదంటావా? లేదు మమ్మ నువ్వు చదివినావు నువ్వు. లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు ఒక్క పెట్టించుకుంటూ చూడు. అసలు మామూలు మ్యాటర్ కాదు అది. మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, అవును, తర్వాత జాతరత్నం రిలీజ్. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటికి వచ్చి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్లో ఉంది. ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి. ఆ వీడియో దొరికితే బాగుండు. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు మామ, అంటే మన బ్యాచ్లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసిండు. కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు చాలా మంది అడుగుతారు. ఓకే, మస్తు బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతుంది. గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, వీడేంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ. ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి 2 చెప్పు. నేను అంది వాళ్ళ ఓకే, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని, పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చాను అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది నేనే చిచ్చే ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు పెట్టావు, ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టా. నారాయణఖేడ్ ముద్దు పెట్టా, సంగారెడ్డి ముద్దు పెట్టా, కృష్ణానగర్ ముద్దు పెట్టా, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా. ఇప్పుడు నేను ఏదో అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి. ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది వైరల్ కాలేదు. చేద్దామని ట్రై చేద్దాం ఈసారి. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది. అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీసి మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామండి. అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇద్దాం, అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా ఫిక్స్. కళ్యాణ్ ఆ సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ జాస్ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ జాస్ సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. యా ఫిక్స్. మరి పెళ్లి సంగతి ఏంటి? ఏమో అంటే మా అందరినీ లైఫ్లో సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చేనా? చిచ్చేనా అది? చెప్పు. చిచ్చి పెడుతున్నా, నేను కూడా చిచ్చి పెడుతున్నా. ఏంది మన సంగతి? పెళ్ళా అది అంటే
ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటారు వాళ్ళు, ఏమని హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని ఊహుహు అని నవ్వేసి అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి నీకు ఒక బుక్ రాస్తున్నావు అమ్మ, దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు సార్, 3 సార్లు చెప్పావు ఏమని? పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, అవును. ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకొని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్ నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు, నవ్వే టాపిక్ కాదులే, అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధపడలేదు. కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా, గవర్నమెంట్ టీచరే, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ ఇద్దరు బాధపడ్డారు కదా, ఎవరు మా డాడీ బాధపడలే. బాధపడలేదు. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది, గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల, ఎవరెవరో ఎందుకు వచ్చి బ్లాక్ పెన్ వాడుతున్నా? అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంది, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు, సార్ నాకు సంతకం పెట్టున్నాను. నేను గ్రీన్ కూడా చేయించుకున్నాం ఒకసారి, ఏంది నేను కూడా చేయించుకున్నాను. అంటుంది కాబట్టి అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను సరే డాడీ పెట్టు, నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నాను అంతే, హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంత బాధపడుతున్నా మీ డాడీ నాకు వచ్చి మా నాన్న నిజంగా చెప్తున్నా కదా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏందంకులు వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్ లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు వచ్చాడు, అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేను. నేను అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోయినవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉన్నాడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా, ఇంకా బాధ పెడుతున్నాం మీ డాడీని? నేనా కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఈ ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది, నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నాను, ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటికి? ఇప్పుడు లేదు కదా మెసేజ్, ఆ మెసేజ్ అందరికి చూపించాలని నీ తాపత్రయం, ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈరోజు నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్లో చూసి నువ్వు మామా ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ని డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు కదా మనం, అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే పోయా. మాకు డాన్సర్ అయినా నువ్వు మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డ్యాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మామ, ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు ఆ రోజు ఎవరు ఎక్కువ విన్నట్టు లేరు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫంకీ ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే నీకు సాటిస్ఫాక్షన్ లేదు మమ్మ, మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్ట్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది.
అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం తర్వాత మేము అవ్వడం ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుండేది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది మామ ఇట్లా అన్నా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. చిచ్చే వాళ్ళు సక్సెస్ అవ్వాలని వాళ్ళు కోరుకోవడం. సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే. చిచ్చే అయితే చిచ్చే ఆ. చిచ్చే ఏంది ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి. Resound లో రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ, నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలని నేను ఈ రావడం చిచ్చు అయితే యా. ఇది కూడా చిచ్చే. స్టెప్ చిచ్చే చిచ్చే ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరుగుతుంది అనుకోవడం అది చిచ్చే నేను అయితే, కోరుకోవడం చిచ్చు అయితే చిచ్చే. నేను పెట్టడం చిచ్చే 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 చిచ్చే. చిచ్చే చిచ్చే. ఓకేనా? డన్. మామ చాలా ఇంకా అంటే నువ్వు చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు. సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటికి వెళ్దామా? మామా అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. అంటే ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళావు కదా? ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన. నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ నేను చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ బట్ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఆ సినిమా ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడు, అదొక్కటే లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా, నేను ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను. అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. మామ ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? ఏదో చిచ్చు పెట్టిరో లేదో ఈ టైం వండుతారా? వద్దులే మామ, టిఫిన్ వద్దులే. టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆ టైంలో మనకేం తెలుసు, మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ నాకు ఇప్పటికీ సరిగ్గా తెలియదు. నీకైతే అసలు తెలియదు మామ, చెప్పమ్మా నిజంగానే హానెస్ట్ గా. టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ కంటే పెద్ద ఉంటది టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే అసలు సర్వీసా? సర్వీస్ కాదు, ఏదో ఉంటది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న ఎవరికన్నా తెలుసా జిఎస్టీ ఫుల్ ఫామ్? గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ ట్రూత్, అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే సినిమా ఫంకీ అట్లా అని కాదు, లేదా బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి. అంతే, అదేలే వాళ్ళు ఏదైనా చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. అంతే. సినిమా ఇది సపరేట్ కంటెంట్ అంతే. టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా, కరెక్ట్ అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు, స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ ఊరికే ఎట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే, కాక్టైల్ ఇది ట్రై, కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా కాక్టైల్ అంటే మందనా? అట్లా కాదు, టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు అంతే. ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా February 13 వస్తుంది వస్తుందని చెప్పడానికి. డేట్ 2026
2026. ఇందాకే గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదే అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లే కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే క్రేజీ, మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చు పెడతాను. సో చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్ ఆ టైప్. ఇరిటేటింగ్ ఇంకా పోలేదు కదా. ఇంకా మామ ఎందుకు అదే మామూలుగా ఆడుతున్నామా అంటే లేదు, ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా? సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి ఫ్యామిలీ అంటే ఎట్లా అని నువ్వు చెప్పి పంపిస్తావు కదా, ఏది పడితే అది తిరగ పెట్టా, ఈ స్వీట్లే తినాలి. సో మంచిగా ఉండే మామ. ఫస్ట్ సంక్రాంతి గుడ్. అవునా? 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా. నల్లజర్ లాంటి ఇది మన ఇటే కదా, తూర్పుగోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు, అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు, వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమైనా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్. ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడట్లేదని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో చెప్పలేదు, అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి. అట్లా ఒకసారి మాట్లాడమ్మా, మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా. వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా నాకు మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి ఎట్లా కూడా పట్టించుకోవు, కనీసం నువ్వన్నా పట్టించుకుని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే, అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకుపడేసినాం, ఇంకా వేరే వాడికి కడతావు. సరే ఏంది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినాం అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా, సో ఎట్లుంటది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే భయపడరా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా అట్లా. మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా? ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపిదు. మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు, పైకి బాగుంటాడు. నిజంగానే బాగుంటాడు. బాగుంటారా? బాగుంటాడు, నాతో మంచిగా ఉంటాడు. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏంటో ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది. నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు మామ? నాకు ఒకటి ఉండిపోయింది మామ. మ్యాడ్ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ లేదు ఫంకీకి మామ చేస్తలేడు, మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చు పెట్టేటట్టు మళ్ళీ. సో నాకు చేయాల్సింది హెల్ప్ ఒకటి, మ్యాడ్కి నేను చేసిన కాబట్టి ఫంకీకి నువ్వు ఇంకా కొంచెం అంటే ప్రమోషన్లు ఏమన్నా ప్రమోషన్ నువ్వేమంటే పైగా నీ ప్రమోషన్ మ్యాడ్కి నీకంటే ఎక్కువ నేను కనిపించిన. అవును. సో ఫంకీకి నాకంటే ఎక్కువ నువ్వు కనిపించాలి. కాదు ఏంది ఈ మధ్య అసలు నేను రాను ప్రమోషన్స్ కి, ఇది ఎందుకు మామ? అంటే కాదు, మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం మీడియా ముఖంగా, అది చెప్పేద్దాం. అదే మామ, నాకు పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది నాకు. ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి ఏంద్రా ఇది మనకి ఏంద్రా టార్చర్, అసలు ఎందుకు ప్రమోషన్ పిలుస్తున్నాను, ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు, ట్రైలర్ బాగుంటే చూస్తారు, అంతేగాని ఇట్లా ప్రమోషన్కి వెళ్తే చూస్తారా అని అంటావు. అలా కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల పక్కన కూర్చుంటావు నువ్వు. ఎందుకు అట్లా? అంటే ఎందుకు అట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా, శ్రీలీల పక్క ఎందుకు అక్కడ? రెండా? నాకు ఫోన్ చేయడం ఎందుకు, మళ్ళీ శ్రీలీల పక్కన కూర్చుంటే నేను బాధపడుతుండే. పాపం మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు, మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారని. అదేం ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి. అంటే అట్లని కాదంటే ఇప్పుడు చాలా టైట్ ఉంటుంది కదా షెడ్యూల్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ శ్రీలీలకు అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తూ ఉంటే కొంచెం. ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావు అట్లా, అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్స్ రారు మామ.
సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారు అనేసి ఒక ఆశ. సో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్, నువ్వు ఇప్పుడు అట్లా వచ్చినావు కాబట్టి నేనేం రాలేదు. లేదు మామ, అట్లా కాదు. నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు కానీ పాప నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో. అయితే నాకు ఇబ్బంది అట్లా ఏం లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టడం అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు, రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి. అవునా? పెడతారు, ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెడతారు. చెప్పు నీకు వాళ్ళకి చెప్పము. మీ మామయ్య, ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది? మామూలు పెడుతున్నా, మీ మామయ్యకి మీ డాడీకి బావా అని పిలుచుకుంటారా? బావగారు అంటే వాళ్ళు ఈస్ట్ కదా, బావగారు పిలుచుకుంటారు. ఈస్ట్ సైడ్ బావగారు, మా సైడ్ గారు అన్నారు. బావ. సో మీ ఇప్పుడు రండి అని కూడా అంటారా? సో ఇప్పుడు అటు సైడా? సో మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే? ఇంకా కొట్టుకో ఇప్పుడు వరకు అయితే కొట్టుకోలే. కానీ నేను వస్తామా అమ్మ, నేను వచ్చి నేను ఒకసారి నన్ను పిలవలేవు మీ ఇంటికి లంచ్కి? పెళ్ళైన నేను ఎందుకు పిలవలేదు మామ నిన్ను? నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే లంచ్. మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు. మీ అత్త, నువ్వే కదా పెళ్లి పెద్దవి. మీ అన్న, మీ అత్త, మామ, అమ్మ నాన్న అందరు వచ్చినప్పుడు పిలువు మమ్మ. ఎందుకు చిచ్చు పెడతావునా? సరే, అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటే నేను పెట్టింది లేదు మా. ఒకసారి వచ్చి మాట్లాడాలండి. నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు, చాలా రోజులు అయింది. కలిసి ఒకసారి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ మన పని చేద్దాం. మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి, ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం. గలీజ్ అనిపిస్తాయి కదా మామకి. పెళ్లి చేసుకోలేదు అంటే మా ఫ్యామిలీతో చేస్తే గలీజ్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ అనే ఉంటుంది. చిచ్చు పెట్టచ్చు కాబట్టి. మామ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. అవును, అంటే ఇది చాలా పెద్ద రూమర్. నీకు చింటూ, పింకీ అని 2 పిల్లలు ఉన్నారని వార్త నిజమేనా? ఎక్కడ? లండన్ లో. లండన్ అన్నా? లేదు అంటే తల ఇంకా కరెక్ట్ ఎట్లు పోలను ఇంకా ఇది ఎస్ అన్నట్టుందా? సరే నీకు పెళ్ళి అనుకున్నా, పెళ్ళి అయినాక కొంచెం మారుతావు, బుద్ధి వస్తుంది అనుకున్నా, కానీ నీకు ఇంకా నువ్వు మీ డాడీతో నీలాగే ఉన్నా ఇంకా మీ డాడీతో మాట్లాడదా? ఎట్లుండాలి మా? ఒక హెడ్ మాస్టర్ కొడుకు అంటే ఎట్లుండాలి? నువ్వు నలుగురు మధ్యన పోతే రేపు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? మీ కొడుకు సరే చిల్లర గాడు తలెత్తుకోకుండా తిరుగుతుంటాడు అంతే కదా. అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ, నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఉండొచ్చా మనం ఇట్లా ఒక ఫీలింగ్. ఓహో మనకు నచ్చినట్టు ఉండొచ్చు, బయట కూడా తిరగచ్చు ఇట్లా చిల్లర. మన ఇద్దరం హెడ్ మాస్టర్ కొడుకులమే కాబట్టి చెప్పు, ఒక హెడ్ మాస్టర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది? టీచర్, గవర్నమెంట్ టీచర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది? హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీ డాడీ మా డాడీ చేసిన ఒకే ఒక పని ఏం తెలుసా? ఇద్దరు సేమ్ టు సేమ్ చైల్డ్హుడ్ డ్రామా. బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే సార్ వాడు రేపు ఏ బార్కు పోతాడని అదే మాట నేను కూడా విన్నామమ్మా. అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది, సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు. సో ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఈ రోజు మనం డైరెక్టర్లు అవ్వడం అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టే. వీళ్ళని చూసి ఇంకెవరు తయారవుతారో అని చెప్పేసి మన వాళ్ళు స్టార్ట్ అవుతారు కదా. లేదు, చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు. అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత ఇదని ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశుంఠ నాకు కూడా అది వచ్చేది. ఏదన్నా పొరపాటున ఆన్సర్ చెప్పకపోతే పండిత పుత్ర పరమశుంఠ. అది టీచర్లకు చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అదొక దాంట్లో ప్లేజర్. ఎప్పుడన్నా అది చెప్పే ఛాన్స్ రాకపోతే, ఇప్పుడు ఛాన్స్ రాలేదు ఈ రోజు, అరే అది చెప్పు ఆన్సర్ సంబంధం లేని ఒకటి అడిగి పండిత పుత్ర పరమశుంఠ అయిపోయింది ఈ రోజుకి. ఒక ఇంగ్లీష్ సార్ వచ్చి ఫస్ట్ 2 ఆన్సర్లు చూసిన మామ, తప్పు రాసిన. తర్వాత 23 ఆన్సర్లు రైట్ రాసిన. 23 ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేస్తాడేమో అనుకో. ఫస్ట్ 2 కొట్టిండు, మిగతా రైట్. అప్పుడు మళ్ళీ కొట్టి ముందు 2 ఎందుకు తప్పు రాసినావు. ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు ఓకే, వాడు 20 వచ్చినా ఓకే, బట్ నీకు 23 వచ్చినా తక్కువే. సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే, ఆ పండిత పుత్ర పరమశుంఠ అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అనమాట. అవును. సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్టేటోడు. ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేటోడు. ఒకరోజు అన్ని చెప్పినా కానీ అరే పండిత పుత్ర పరమశుంఠ సార్ అంటే అప్పుడు కొట్టిండు అట్లా. సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి, హ్యాపీ ఫీల్ కావాలి అట్లా. మా సార్లు కూడా అట్లనేనా మాక్సిమం. పైగా అది వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం నీకు ఎప్పుడన్నా ఏముంటుండేనా, గ్రీన్ పెన్ రా, ఎంతో మంది నా గ్రీన్ పెన్ రాసుకున్నారు, నువ్వు రాసుకు అదే ఉంటున్నా. అది ఆబ్వియస్లీ కదా మామ, హెడ్ మాస్టర్ ఇవ్వడమే అది మనకు శాపం. పాపం వాళ్ళ స్థాయి వేరు,
మనమేమో ఇట్లా నన్ను ఆవరగాళ్ళు కలపకు, ఎక్కువ. నేను ఆ, నువ్వు కరెక్టే మామ, నువ్వు ఇంకా బ్యాడ్. ఇంటర్వ్యూ అవుతుంది. నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు, సంబంధం ఏంది అని? లేకుండా. సంబంధం లేకుండా. దీనికి ఏమైనా వెనకాల సీజీలు వేయించండి February 13 ఫంకీ అని, ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే. మధ్యలో అట్లా కింద పోతా ఉన్నట్టు, లేదంటే ఇక్కడ ఏదైనా దీని మీద పెట్టిస్తాం. దీని మీద ఫంకీ అని ఏదైనా పెట్టండి. పెట్టింది అందుకే సీరియస్ గా అంటున్నా. ఇప్పుడు హోటల్ పేరు ఏమైనా వస్తుంది? ఫంకీ. సరే ఓకే, అక్కడ కూడా ఫంకీ అని రాపించు మామ. రాపిద్దామా? మొత్తం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫంకీ ఫంకీ యా. ఫంకీ. నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీకి డాడీ నేను నిన్ను చాలా బాధ మీడియా పరంగా ఎన్ని ఎంత ఎంత ముగ్గురే కెమెరాలు కదా, ముగ్గురే కెమెరాలు ఉన్నాయి. మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టినా నేను. డాడీ నేనే కాదు, నాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సారీ వేరే వాళ్ళు వేరే వాళ్ళ డాడీలను ఓకే, వేరే డాడీ వాళ్ళందరి తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తున్నా అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది, అది చేద్దాము. అది కంపల్సరీ కావాలి మనకి. సో ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు ఇప్పటికైనా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఫంకీ గురించి ఒక మాట చెప్పేసి మామ. ఫంకీ సినిమా February 13 రిలీజ్ కాబోతుందండి. మీరందరూ సినిమా చూసి ట్విట్టర్ లో బాగుందండి సారీ కళ్యాణ్ వాళ్ళ డాడీకి సారీ చెప్పండి అంతే. మా డాడీకి ఆల్రెడీ సారీ చెప్తారు మామ. సరే నువ్వు చెప్తలేవు కదా. నేను సారీ చెప్తున్నా, చెప్తున్నా. తప్పు చేసిన కొడుకుల తరపున అందరు తండ్రులకి నా వైపు నుంచి నేను సారీ చెప్తున్నా. February 13 పత్రికా ముఖంగా ఇది మరి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ డాడీకి నువ్వు సారీ చెప్తున్నా, మా నాన్నకి నేను సారీ చెప్తున్నా. అందరూ February 13 ఫంకీ చూడాలి. చూసి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అనుదీప్ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో చూడాలి. అవును అంతే, అంటే మన ఇద్దరి నాదే. సో అదండి. సో అందరూ February 13 కి సినిమా చూడండి. మీరు అందరు సినిమా ఎంజాయ్ చేస్తారు. తర్వాత షూటింగ్ వెళ్తావా? నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కంబైన్ ఇది సినిమా ఫ్యామిలీ వాల్యూస్ కి సంబంధించింది కాబట్టి షూట్ చేస్తున్న సంక్రాంతి అని వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ తోటి ఒక ఏదైనా మ్యాడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకటి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అది మీరు. థ్యాంక్ యూ అండి. వాట్ అన్ ఇంటర్వ్యూ. ఈరోజు మనం కూర్చున్నాము విత్ ఇంకీ పింకీ పాంకీ ఫంకీ టీమ్తో. అనుదీప్ గారిని అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ మేము ఏదో ఒక ఈవెంట్లో కలుస్తూనే ఉంటాము. కాయుడుని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. విశ్వక్ని అయితే 1 year తర్వాత కలుస్తున్నాము. విశ్వక్, అసలు యూ హ్యావ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. నేను ఇప్పటికీ చూసినట్లయితే దొరకలేదు 1 year నుండి, అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా మీరు? ఓ మై గాడ్, నేను రీజన్ వేరే ఏదో అనుకున్నాను. 1 year తర్వాత మీ డేట్ దొరికింది. నేను అంత బిజీ అని మార్కెట్లో చెప్తున్నారా? నేను ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నాను ఇంట్లో. ఓకే, ఎనీవే నేను ఖాళీగానే ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కొంచెం చూసుకోండి, డేట్ అది చెప్పేసేయండి, నేను వచ్చేస్తాను. మన జేఆర్సీఏ కదా, అక్కడే తిరుగుతుంటాను నేను సాయంత్రం అయినట్టయితే. ఓకే, సో ఎనీవే వెరీ వెరీ హ్యాపీ. ఫంకీ లాంటి ఒక మూవీ వస్తుంది, అందులోనూ యూ ఆర్ ద హీరో అండ్ అనుదీప్ గారి డైరెక్షన్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ కాయుడు, జస్ట్ లైక్ మై రిఫ్లెక్షన్. నాకు అలా నా అద్దంలో నా మొహం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ద సేమ్ బ్యూటీ. ఒక మంచి ఎంటర్టైనర్ రాబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మీరేమంటారు? ఇట్స్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? డెఫినెట్లీ మనోడు పని కట్టుకొని అసలు నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ చేసిందాం మిమ్మల్ని కదా. ఆయన ఇలా ఉండడమే కరెక్ట్. ఆయన ఎలా ఉంటాడో మెల్లగా రివీల్ చేస్తా ఇప్పుడు నేను ప్రమోషన్స్లో. ఓ అంటే ఇంకా అమ్మాయి కూడా అండి పాపం, అసలు బయట అందరూ కొంచెం ఎల్లరి పిల్లడు అనుకుంటారు కానీ ఇంకా మీరు అనుకున్నాం అనుకుంటే అమాయకుడు, చాలా ఎక్కువ అమాయకుడు. సో వాటికి సంబంధించిన రివీల్ కూడా అతి త్వరలోనే మనకు రాబోతోంది. ఓకే, you second this opinion? Anudeep garu is amayakudu? Easy. No, he's not innocent. Innocent ledu. He's just is all act like nicely. Try to do them pavam. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. Okay. But look at his face. ఈయన ఎవరైనా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుంటే ఆయన ఇలా కూర్చోవడం, వాటికి చాలా ఇమేజెస్ వీడియోస్ వచ్చాయి. అప్పుడు సాంగ్స్ కూడా వచ్చాయి. సాంప్రదాయిని అమ్మాయిలు ఉన్నారని ప్రాబ్లం కాదు, చుట్టూ జనాలు ఉన్నారని ప్రాబ్లం.
ఓకే, మీ టీజర్ చూసిన తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను టీజర్ ప్లే చేసి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, సో లెట్స్ బిగిన్ ద ఫంకీ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ సౌండ్తో మొదలు పెడదాం. ప్లీజ్. అండ్ ఫ్రమ్ హియర్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. నేర్పించారా ఒకసారి? చెప్పు. ఫ్రమ్ హియర్. చేయండి ఒకసారి సౌండ్. డూ ఇట్. రెడీ, 1 2 3. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నా అండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరేం చదివారు? అది क्या बोला आपको? आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं. ఎంటెక్ అండి, వరంగల్. ఓకే, కాదు మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ ఈ మూమెంట్లో? ఓకే, వాట్ డిడ్ యూ లిసన్? వన్ థింగ్ దట్ యూ లిసన్ అండ్ యూ టుక్ యాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మదర్. Don't stress too much. It's okay. You'll have your own time. Not others. You don't stress too much. You don't stress too much. Yeah. And I'm also not getting time to visit home and meet mom. బచ్పన్ మే చిన్నప్పుడు బడా హో జాओ బోలా. नहीं आ रहा. వెయిట్, విశ్వక్ గారు చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే విశ్వక్, మా మమ్మీ హీరోగా అని చెప్పింది. అదే చేసేసారు. yes చిన్నప్పటి నుంచి అమ్మ అదే చెప్తుండేనా? బా, అమ్మకి హీరోలా ఉన్నా అంటే సీరియస్ తీసుకున్నా. అసలు ఫస్ట్ అమ్మ చెప్పేసింది అనమాట. నౌ కైరు, I'm still thinking. మేబీ యువర్ మదర్ మస్ట్ హావ్ సెడ్ బాహర్ ధూప్ మే మత్ జానా. नहीं ना, मतलब हाँ, that also of course. बॉयज से फ्रेंडशिप ज्यादा नहीं करना. हाँ, yeah, that also mama has said. బట్ దట్ అడ్వైస్ మీరు పాటించారా లైఫ్లో? డిడ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ? Yeah, like yeah, ఐ సీ యూర్ సిట్టింగ్ టుడే 2 బాయ్స్. these are my colleagues. These are also good friends, though. So, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, అనుదీప్ ఆర్ విశ్వక్? oh my God, don't put me on the spot. Very good. Good question. Very good. Tell me. I don't think so. I can choose. See, on a scale of 10. Scale of 10. Huh? On the scale of 10, what? Anudeep, 8 on 10 or Vishwak 9 on 10? Why are you doing this? Listen, we'll take off the scale. Tell this them. Okay? Just tell me, who is your very good friend? No, both of them are like really good friends of mine. I just can't choose anyone. It's just like incomplete. The trio is incomplete. అనుదీప్ గారు లోపల ఏమైనా అయినా లడ్డు కావాలా ట్రిక్లో? హ్యాపీ, నేను కూడా ఉన్నాను ఇందులో అని. ఓకే, లెట్స్ మూవ్ అహెడ్. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. ఎస్, మీకు అలా ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్లో? నన్ను మా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్, సో ఆ స్కూల్లోనే పెరిగినుండే. ఎప్పటివరకు మా డాడీ అయినా షెటిల్ ఆడతారు, ప్రిన్సిపల్ అయినా తీసుకెళ్ళి వేసిండు. కొంచెం మంచి మా స్కూల్ అనమాట. యాక్చువల్లీ నేను బాగా కొంచెం రఫ్గా తయారైంది ఆ స్కూల్లోనే. ఓకే, బట్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ లెర్నింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ స్కూల్ ఓన్లీ. పెద్ద స్కూల్ వేసి ఉంటే కొంచెం ఎడ్యుకేషన్ వచ్చేది కానీ లైఫ్ లర్నింగ్స్ మాస్ టచ్ మిస్ అయ్యేది. మాస్ టచ్ మిస్ అయ్యేది. ఈ రోజున ఎస్, యా మాస్ కా దాస్ అవ్వడానికి రీజన్ స్కూల్. బేసికల్లీ కొంచెం బాగా రూటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను చెప్పలేను, చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు ఇప్పటికీ. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు. రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే చిన్నప్పటి ఫ్రెండ్స్ మన ఓకే, యా కైడు వాట్? Not the all-rounder, but extracurricular activities. I was there always. Wasn't good that much in studies. I was like an average student, but I was always there doing extracurricular activities. So maybe that helped me being a little confident now. Yeah. సూపర్. నేను యాస్టీస్ అదే చేశాను, లేకపోతే వేరేలా చెప్పాను ఇంతగా. అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అంటే ఆవిడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయి ఉంటుంది, మీది నిజమైన ఎక్స్ట్రా కరిక్యులర్. నేర్పిస్తున్నాను డాన్స్ స్కూల్లో. అవునా? Yes. ఎందుకు టీచర్ లేదా? నేనే నేర్పిస్తుండే డాన్స్ ఓకే, అన్ని క్లాసులకి. అన్ని క్లాసులకు ఫీజు ఇచ్చేవాళ్ళ మీకు? ఫీజు అడగట్లేదు కాబట్టి పెట్టిర్రా పని మీద. ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే పెద్ద కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది.
నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి కాదు. ఓకే సరే, కబడ్డీ కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండేది కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్. లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగండి. లేదు, యునో సంథింగ్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయి లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ తెలియలేదు. మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినావు కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు. కాలేజ్లో చేయలేదు. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ओके, ये क्वेश्चन ओनली अनुदीप की मात्रा में मीक ले दूं. आप इतने सुंदर हो, हमारे जैसे सुंदर लड़कियों को बहुत प्रॉब्लम होता है. हाउ लेटर्स, प्रपोजल्स. स्कूल में मेरा तो बड़ा लाइन था, बहुत सारे लेटर्स थे. It's opposite to me. मुझे स्कूल में किसी ने कभी ऐसे प्रपोज नहीं किया. Like I used to have friends like who कि college time में they used to like propose, and there are guys who are like they're just putting line and whatever. But मुझे ऐसे कभी नहीं हुआ because बाद में later when I got to that, my friends told me that I'm very intimidating. तो लड़कों को डर लगता था मुझसे, तो no guy approached me. बहुत सारे सुंदर लड़कियां स्कूल में एवरेज होते हैं, इसलिए प्रपोजल नहीं मिलते. वो मेरे को लगता है. अभी दीप का पढ़ देखो स्कूल. It's a very nice compliment that you gave. नहीं, मैं वो बहुत सारे किया राधवानी, दीप का पढ़ सबका स्कूल फोटोज देखता हूँ ना. अभी सुंदर है वो भी बता रहा हूँ ना. అది లిటిల్ హార్ట్ సినిమాలో లాగా మా నాన్నలు తలకి బాగా నూనె రాసి పంపించేవాళ్ళు బాబు స్కూల్కి, అందుకని మేము అట్లా తయారయ్యాం. ఓకే, సో మీకైతే ప్రస్తుతానికి నో లవ్ అఫేర్. అమ్మ ఎట్లాగో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుండొచ్చు. ఏదో అండి మ్యాజిక్ జరగాలి కానీ లైఫ్ ఇప్పుడు మనం అంత పని కట్టుకుని మ్యాజిక్. సినిమా అయినా పెళ్ళైనా మ్యాజిక్ జరగాలి. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్. నాకు అర్థమైపోయింది, అదే జరుగుతుంది త్వరలోనే. నైస్. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కల్లా ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే February 13th కదా రిలీజ్. వచ్చేస్తుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రైడ్ కదా. అండ్ విశ్వక్, లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా. మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని ఇంకా తెలుసు కదా గల్ పట్టుకొని అదరగొట్టిన బేట ఏ అంటుంది. సో ఈ సినిమా కూడా అయిపోయింది. ఐమాక్స్ కింద దిగితే కింద అక్కడ కనిపిస్తుంది. ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ యూ డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ. సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కృంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. It is like still water. Like that your mind should also be. Zen mode. Sparkling water होता ना, वो छोड़ के still water. అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు. అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్ అండి. 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు. కాస్ట్లీ. అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా. ఓ
డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ వేరండి, డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే వేరు పెరుగుతుంది నాకు తెలిసి. దానివల్లనే కొంచెం ఎందుకు పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కైడోకి మీకు ఏమో అడుగుతున్నట్టు. pine nuts. Do you also eat pine nuts along with He only gives me. He only shares. Yeah. He's the person who eats on set. ఓకే ఐ నో బికాజ్ నాకు కూడా సజెస్ట్ చేశారు. నేను కూడా కొంతకాలం తిన్నాను, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని మానేసా. యు ఆర్ అ డైరెక్టర్, కానీ ఈ సినిమాకి హీఈస్ ద డైరెక్టర్. బట్ ఈ సినిమాలో యు ఆర్ ద డైరెక్టర్. బట్ ద డైరెక్టర్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. అది మీరు కాదు, మీరు అని నాకు అర్థం అవుతుంది. కానీ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్ నేను పెంచిన బడ్జెట్ గురించి మాట్లాడుతారు అందరూ. అది అదేదో అయ్యిందని, వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ నరేష్ గారు అని, ఆయన స్ట్రెస్కి గురయ్యారని విన్నాను. ఏం జరిగింది బాబు? అంటే ఇప్పుడు క్రియేటివ్ క్లాష్ వచ్చింది మాకు. ఓకే ఓకే జనరలీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్ క్లాష్ వచ్చినప్పుడు ఫారెన్లో ఉండే నేను వాళ్ళ డాడీ. సో ఆ క్లాష్ వచ్చే వరకు ఆ ఫారెన్లోనే తిరిగాము ఇద్దరము. సో అందుకని జరిగింది. ఒక హీరోకి డైరెక్టర్కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ డైరెక్టర్కి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. అంతేగాని आपके सामने कितने बार जबरदस्ती डिलीट करवाए मेरे से? वही है क्लास. అదైతే ఉంటుంటుంది బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి. ఇంకా అది డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్లోకి పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే హీరోయిన్కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? Heroine ki? హీరోకి క్లాస్ కా బాత నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కీలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్. ఓకే ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాల్సింది. ఓకే. ఓ హి హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్? లేదండి, మై జాన్ సుమార్ కి खून ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam like this. Like this he'll do. On set he is full brat, full masala. And then he'll give धमकी. जान से बोल के क्या एक्सप्लेन कीजिए. मसाला मतलब लाइफ में बहुत मसाला है उनके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే సరే ఒక వీడియో మామ ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే సరే ఈ రోజు మన ఈ లేదండి, లేదు తర్వాత చూపిస్తాం తర్వాత. సరే ఇప్పుడు కాదు. అలాగే ఈ సినిమా అయినా కూడా ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అని విన్నాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో దీనికి చెప్పండి. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనస్సు చాలా విండేసినట్టు అయిపోయింది. కైడు ఫర్ యూ. Yes. క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్. 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है. क्या करते? ఆవిడకి అర్థమైందండి. It's very difficult. But close friend. ప్లీజ్ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. डंजो में टैबलेट भेजो. Close friend. But వాట్ విల్ యూ డూ? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं गए तो नहीं गए तो नहीं गए तो जी नहीं गए तो मर जाती ऐसा. And choose my close friend. Huh? That's what you asked, right? నాగవంశీ గారికి ఫుల్ లాస్, ప్రొడక్షన్ 100 नहीं नहीं, आप कैमरा 2 cameras. आप कैमरा साफ है, आप बोलिए. कैमरा सिर्फ आपने ఇప్పుడు చెప్పండి. अगर मैं आप होती तो मैं क्या करती?
ద సేమ్ డే అనుదీప్స్ మదర్ ఇస్ ఆల్సో సిక్. సో అనుదీప్ ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు. जाते जाते पिकअप करो बोलते जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके संगारेड्डी लेके जाओ. అది దట్ ఈస్ వాట్ యూ షుడ్. ఓకే విశ్వకి ఇప్పుడు మీకు మీ సిస్టర్ పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది అండ్ అదే రోజు మోస్ట్ ఇమోషనల్ సీన్ షూటింగ్ అండ్ 45 మెంబర్స్ ఉన్నారు యాక్టర్స్. ఏం చేస్తారు? వేరే ఆప్షన్ లేదు. ఫిక్స్ ఎందుకంటే అదే రోజు పెళ్లి జరుగుతుంది. జరిగితే పెళ్ళికే పోతా నేను. జరిగిపోయింది అది అట్లా, ఎందుకంటే అందరి డేట్లు అదే రోజు కుదిరింది. మళ్ళీ ఏమో అందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు. లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. ఇది लोकेशन बीवी का शादी है तो शूटिंग है तो क्या चूज करोगे बोले तो मैं मंडप डालूंगा लोकेशन के बाजू बोला. वेरी गुड आइडिया. Nice. Correct. Very smart. Super. Yeah, this is what I do. If my children are not well, I'll bring them in the location only. That is the best thing to do. ఇలాగే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ అలా ఉన్నట్టయితే మనది కూడా సీక్వెన్సెస్ ఏమైనా షూటింగ్ ఉందనుకోండి, ఆ పెళ్లి మండపం తర్వాత వాడుకునేలాగా చేసుకోవాలి. చుట్టాలను ఒకసారి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా బ్యాక్గ్రౌండ్ అమ్మో మనం ఈ పని చేయట్లేదు. అవును, మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు, ఇది రెగ్యులర్గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు, ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? ఇది మీ మూవీ. పాడు మామ. లేదు నేను పాడది మామ, మన సినిమా ప్రమోషన్ మామ. Yeah. పాడు పాడే. పాడు పాడు. నేను ఇప్పుడు పాడినా. పాడు మామ, పాడు. నువ్వే రాసినావా? పాడు. నేను రాస్తా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఓకే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరా అన్ని ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి. వేరే వారు రాస్తే నేను వాడుతుంటే కానీ. సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా? నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా. ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా? ఇందులో లేదు నా దగ్గర, ఇక్కడ వైఫై లేదు. గానా గానా आपको ఫోన్లో क्या आपको पूछा है. ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ ఆన్ సెట్? ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను యాంకర్ని అనుకోండి, నేను ఆ స్క్రిప్ట్ పేపర్ కొంచెం ఇలా ఇవ్వ, ఆ మైక్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవా, స్పీకర్లో సౌండ్ వస్తుందా కరెక్ట్గా, స్పాన్సర్ నేమ్స్ ఎప్పుడు ఇస్తారు నాకు, ఇవాళ బ్యానర్ నేమ్ ఏంటి, కాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఇది నేను వాడేటువంటి లైన్స్. లైక్ దట్ వాట్ ఈస్ ద లైన్స్ దట్ యూ యూజ్ యాజ్ అ హీరోయిన్ ఆన్ సెట్? వాట్ ఈస్ ద లైన్? విశ్వత్ మీరు యూజ్ చేసే లైన్స్ ఏంటి? హీరోగా మీరు జనరలీ యూజ్ చేసే లైన్స్ ఏంటి? So as Kayadu or as actor? యాజ్ అన్ యాక్ట్రెస్. ज़्यादा बकवास मत करो, ज़्यादा बकवास मत करो. This is all he has been doing on set. అర్థమైపోయింది నాకు, నేను సినిమా ఏంటో. अयो हो ఓకే, अब रीटेक एक मैं क्या क्या बोलो रीटेक बोलता है. मार के कौन पीएगा क्या बात. ये नहीं बोलते, इनका लाइन है वो, जान से मार के खून पी जाओगे, धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो. अच्छा आप खून भी पीते हो, आप డ్రాకులా हो. ఓకే సరే చెప్పండి, ఏం ఏం సెట్లో నేను చెప్తా. విశ్వక్ డైలాగ్స్ ఎక్కువ, విశ్వక్ డైలాగ్ లెక్క ఏముంటాయి? విశ్వక్ డైలాగులు కాదు, ముగ్గురు చెప్తా. ఒక ఆర్టిస్ట్ జనరలీ ఒక డైరెక్టర్ సెట్ లో వాడే డైలాగ్స్ ఏంటి? సెట్లో డైరెక్టర్ వాడే డైలాగ్స్ ఏముంటాయి? యాక్షన్ కట్ అదొకటి, షార్ట్ రెడీ ఆర్టిస్ట్ అని పిలిచాయి, తర్వాత ఆర్టిస్ట్ और పిట్టు. and beta, and what is the other word for the girls use? हुसैनाबाद? What? क्या बोलते हो आप? హుసేనా? हाँ हाँ ऐसे कुछ कुछ नाम से पुकारते हैं लोगों को. సలీం హుసేనా. సెట్లో డైరెక్టర్కి ఏముంటుందండి? యాక్షన్ కట్, తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగింది, హీరోలకు కాదు. యాక్షన్ కట్ తర్వాత నెక్స్ట్ సీన్ రెడీ. పింకీ అని ఇంటర్వ్యూ కానీ మీరు ఏ రోజైనా ఒక అబ్బాయికి ఒక ప్రేమ ఒక కొత్త పేరు పెట్టింది తిన్నారా మీరు? నేను చింటూ అని చాలా మందిని పిలిచిన, మీ ముందే మీకు తెలియదు. చింటూ నేను వెళ్ళలేదు బెట్టా నేను. చింటూ బేట. అబ్బాయిలను చింటూ అంటే అమ్మాయిలను పింకీ అంట నేను. లొకేషన్లో లేరు వాళ్ళని. అది వీళ్ళైతే ఆన్ స్పాట్ చాలా చూసుంటారు కదా. అది జనరలీ నేనైతే చాలా మంది డైరెక్టర్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏంటది, జరగండి, సైలెన్స్, ఎవడు వెళ్తున్నాడు అక్కడ, ఈయన అరవడము, ఈయన కోప్పడము, ఈయన సినిమాలో మనుషులు చచ్చిపోవడము, ఏం జరగ. ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. అవును కరెక్ట్, మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు.
ఎక్స్ట్రీమ్ అసలు మా ఇద్దరు కెరియర్లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా, యా అలా ప్లాన్ చేశారా? కాదు, హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన అన్కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే. లేదు అంటే క్లైమాక్స్లో ప్రపోజల్ ఈమె చెయ్యన్నదండి, నేను రాసా ఈమె చెయ్యన్నది. నై కర్తే బోలే చేస్తే నేను రాశాను బట్ ఈమె By the time we are doing the scene, he'll come and say, cut, cut. He'll not even let us finish. Cut, 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 cut. Again, he'll immediately go to the next. మాకంటే ఎక్కువ ఇబ్బంది అనుకుని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు, నాకు ఒక డౌట్, ఊరికే అడుగుతున్నా. ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జల పాతం ఉంది కదా సాంగ్, అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అయిపోయి ఇబ్బంది, ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి? చేస్తా. ఈయనది అది చేస్తారండి కమల్ హాసన్ అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరో ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా చేస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే, డన్. హీరోయిన్ గా యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ? Think. జ్యూస్ कुछ भी बोलो, क्या है यार अनुदीप? Yeah, this is what I've used also, like kuch bhi. To him only, it's always because he'll always come and sit and keep on nagging. Okay, got it. హీరో Kuch bhi. హీరో యూజ్ చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మా అమ్మ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారు నిజం అనుకుంటారు మామ. సరే నైస్ లైన్, నైస్ లైన్. ఇంకా మామ నేను బాగా చేసినాను కూడా చెప్పు మామ అప్పుడప్పుడు. నిజంగా ఇదైతే ఉంటుంది. Also, I'll keep saying ready sir, okay sir, ready sir, ready sir. That's all. Keep on sir, keep on saying. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుండ అని చెప్పి డౌట్స్. రెడీ సార్ రండి సార్ అంటుండే. ఏ టైం పే ఉన్నో క్యా కర్రే బోల్కే క్యూరియాసిటీ మే. Correct. ఓకే, సరే. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి, అంటే నాగవంశీ గారు మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. లేదు, యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో బయట టాక్. ఏమంటారు? కానీ క్రెడిట్ ఆయన కొట్టేస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్. మీరిద్దరూ మాత్రం ఏదనిపిస్తే అది మాట్లాడతారు. కానీ విశ్వక్లో మార్పు ఏమైనా వచ్చిందా ఇప్పుడు? మార్పు అంటే అదే అండి, అంటే అంతకుముందు 29-30 అయింది, వీడియో పెట్టేసి అట్లాంటివి లేవా ఇప్పుడు? అది ఎప్పుడో 21-22 అప్పుడు. ఇప్పుడు ఎంత 7-8 సంవత్సరాలు అయిపోయింది. సో యు ఆర్ కూల్ కొంచెం కదా. మనిషి అన్నాక వస్తుండే అంత కదిలినంత వరకు. ఓకే, ఎస్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ వంశీ గారు? He's really a very cool producer. I haven't spoken much to him, but he's really cool. I also remember, like, immediately after Dragon did really well for me, I got a call from him immediately and he was like, no, you have to do this film. We really want you to be a part of this film. And then when he made the call, I was like, okay, fine, I will sit and hear the narration. And then that's how I came into the film, yeah. ఐ థింక్ డ్రాగన్ ప్రీ రిలీజ్లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హ్యావ్ అ డిఫరెంట్ సౌండ్ అని. హీ మెన్షన్స్ అబౌట్ దిస్ సౌండ్ ఆఫ్ మిస్టర్ అనుదీప్. యా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సౌండ్ లాగా మీకు ఒక సౌండ్ అలాగా. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी సార్ के बारे में. मैंने कुछ डिस्कस नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా. ఏ విషయంలో ట్రిగ్గర్ చేశారు? అప్పుడప్పుడు చూసాం కదండి కొన్ని వీడియోస్, రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ, బట్ ఒక సినిమా గురించి, సినిమాకి ఎంత చేయాలి, దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో రిపేర్ చేసేట
సో ఓకే అట్లా మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా వచ్చింది. ఒక ఇటరేటివ్ అన్నది నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే నాది కూడా మిర్రర్ ఇమేజ్ నాకు వంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజ్ నాది కూడా. ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్ సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే యు అండర్స్టూడ్, he's telling after your marriage and his marriage is over, then we are telling separate बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే, మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది, అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు అసలు కాన్సెప్ట్. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు. ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి లేదు. వెళ్తున్నారు జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనుదీప్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. తిరుగుతుండ మొన్నాడా. దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంటే కేల్ క్లోజ్, దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు మామ 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీ का कुछ अब तेलुगु आपको आया था ना? I'll join. मैं try करूँगी. जैसे तुम गाए वैसे गा दो. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే, Lip sync नहीं करना है, गाना है. That's the sharing mom for that's special. మీకు ఇష్టమైన పాట ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, ఇళయరాజా బీమ్స్. అన్ని అందరు ఇష్టం. ఇళయరాజా, రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా, ఓకే. మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you.